హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఈసారి ఐపీఎల్ ఆక్షన్కి రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. అలాగే ఆక్షన్ గురించి కూడా కొన్ని అఫీషియల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేదు ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈసారి ఐపీఎల్ ఫ్యాన్స్కి షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ లెజెండరీ ఆల్రౌండర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఆక్షన్లో తన నేమ్ని అయితే రిజిస్టర్ చేసుకోలేదు. అదే బాటలో సౌత్ ఆఫ్రికన్ సీనియర్ ప్లేయర్ అయిన ఫ్యాబ్ డు ప్లెసిస్ కూడా ఆక్షన్లో తన నేమ్ని రిజిస్టర్ చేసుకోకపోవడం, ఐపీఎల్లో మరొక ఐకానిక్ ప్లేయర్ అయిన ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ ప్రకటించి కేకేఆర్ టీంలో పవర్ కోచ్గా జాయిన్ అవ్వడం, ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఈసారి రికార్డు స్థాయిలో 1355 మంది ప్లేయర్స్ అయితే తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవడం అయితే జరిగింది. డిసెంబర్ 16వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి వేదికలో ఆక్షన్ అయితే జరగబోతుంది. లాస్ట్ టైం మెగా ఆక్షన్ కాబట్టి 2 days అయితే నిర్వహించారు. ఈసారి మినీ ఆక్షనే కాబట్టి 1 day ఒకే రోజులో ఆక్షన్ అయితే ఉంటుంది. ఇండియా తరఫున ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రాహుల్ చహర్, రవి బిష్ణోయ్, దీపక్ కొడా, వెంకటేష్ అయ్యర్, శివం మావి, నవదీప్ సైని, ఉమేష్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, చేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా లాంటి స్టార్ ప్లేయర్స్ అయితే వస్తున్నారు. టోటల్గా ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి 2 కోట్ల బేస్ ప్రైస్తో 45 మంది ప్లేయర్స్ వస్తుంటే వీళ్ళలో ఇండియన్ ప్లేయర్స్ అయితే కేవలం ఇద్దరు. ఒకటి వెంకటేష్ అయ్యర్, సెకండ్ ప్లేయర్ రవి బిష్ణోయ్. మిగతా ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ బేస్ ప్రైసెస్ని అయితే చాలా వరకు తగ్గించుకున్నారు. 2 కోట్ల బేస్ ప్రైస్తో వస్తే మళ్ళీ అన్సోల్డ్ అవుతామనే భయం అయితే కొందరిలో అయితే ఉంది. మొత్తంగా విదేశీ ప్లేయర్స్ నుంచి చూసుకుంటే 43 మంది ప్లేయర్స్ అయితే 2 కోట్ల బేస్ ప్రైస్తో అయితే వస్తున్నారు. వాళ్ళలో క్యామరన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జేమీ స్మిత్, అసరంగా, పతిరానా, నోకియా, గెరాల్డ్ కోయిజీ, లియామ్ లివింగ్స్టోన్ ఇలాంటి స్టార్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్ అయితే రిజిస్టర్ అయితే చేసుకున్నారు. తన మ్యారేజ్ కారణంగా ఈసారి ఐపీఎల్ ఆక్షన్కి అందుబాటులో ఉండనని చెప్పిన జాస్ ఇంగ్లీష్ కూడా ఈసారి రిజిస్టర్ చేసుకోవడం విశేషం. ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయిన ఇంగ్లాండ్ నుంచి జానీ బేస్టో, జేమీ స్మిత్, న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, డారీ మిచెల్, శ్రీలంక నుంచి అసరంగా, పతిరానా, తేక్షణ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముజీబుర్ రెహమాన్ లాంటి వాళ్ళు ఈ లిస్టులో అయితే ఉన్నారు. ఈసారి ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో 14 దేశాల నుంచి 1355 మంది ప్లేయర్స్ అయితే రిజిస్టర్ చేసుకోవడం అయితే జరిగింది. సర్ప్రైజ్గా ఈసారి మలేసియా దేశం నుంచి వీరందీప్ సింగ్ అనే ఒక ప్లేయర్ 30 లక్షల బేస్ ప్రైస్తో అయితే రాబోతున్నాడు. మొత్తం ఐపీఎల్ 10 ఫ్రాంచైజీల దగ్గర చూసుకుంటే ఈసారి 237 కోట్ల 55 లక్షల పర్స్తో అయితే వస్తున్నారు. మ్యాక్సిమం పర్స్ ఈసారి కేకేఆర్ టీం దగ్గర 64 కోట్ల 30 లక్షలు ఉండగా లోయెస్ట్ పర్స్ అనేది ముంబై టీం దగ్గర 2 కోట్ల 75 లక్షలు అయితే ఉన్నాయి. ఐపీఎల్ ఆక్షన్ కోసం 1355 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నా వీళ్ళలో ఫ్రాంచైజీలకు కావాల్సింది 77 ప్లేయర్స్ మాత్రమే. కొన్ని ఫ్రాంచైజీలు మ్యాక్సిమం స్క్వాడ్స్ని ఫిల్ చేయకపోతే ఈ 77 మంది ప్లేయర్స్ కూడా సోల్డ్ అవ్వడం కష్టమే. ఈ 1355 మంది ప్లేయర్స్ అనేది ఫస్ట్ లిస్ట్. ఈ లిస్ట్ నుంచి మళ్ళీ ఫిల్టర్ చేయబోతున్నారు. ఫైనల్గా డిసెంబర్ 16 ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చేసరికి ఇంతమంది ప్లేయర్స్ అయితే ఉండరు. వీళ్ళలో 300 మంది ప్లేయర్స్ అయితే రారు. మ్యాక్సిమం ఒక 300-400 మధ్య అయితే ఉండొచ్చు. ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్స్ అనేది ఫస్ట్ లిస్ట్. ఈ లిస్ట్ నుంచి కొంతమందిని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అది ఎలా చేస్తారు అంటే ఈ రిజిస్టర్ చేసుకున్న 1355 మంది ప్లేయర్స్ పేర్లు మొత్తాన్ని ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలకి బీసీసీఐ అయితే పంపిస్తుంది. ఫ్రాంచైజీలకి ఇష్టమైన ప్లేయర్స్ని వాళ్ళు టిక్ చేసి ఆ లిస్టుని తిరిగి మళ్ళీ డిసెంబర్ 5th పంపిస్తే ఫైనల్గా షార్ట్ లిస్ట్ అయిన ప్లేయర్స్ గురించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అయితే ఒక డెసిషన్ అయితే తీసుకుంటుంది. ఈ షార్ట్ లిస్ట్లో ఏ ప్లేయర్స్ ఉంటారో అని ఒక కొలిక్ వచ్చాక వీళ్ళలో టాప్ 10
మార్క్యూ ప్లేయర్స్ లిస్ట్ అయితే ఆక్షన్ టేబుల్ మీద మొదటిగా అయితే వస్తుంది. ఆ తర్వాత కేటగిరీస్ వైజ్గా ప్లేయర్స్ రావడం అయితే జరుగుతుంది. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఈసారి ఐపీఎల్ మినీ ఆక్షన్లో ఆర్టీఎం కార్డుని అయితే ఇవ్వరు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఆర్టీఎం కార్డు అనేది ఓన్లీ మెగా ఆక్షన్లో మాత్రమే ఉంటుంది. ఈసారి 2 కోట్ల బేస్ ప్రైస్తో ఏ ప్లేయర్స్ రాబోతున్నారు అనే లిస్ట్ని అయితే స్క్రీన్ మీద అయితే ఇచ్చా. దీన్ని మీరు వీడియో పాజ్ చేసి కావాలంటే చూసుకోండి. మరి ఇవి ఫ్రెండ్స్ ఈసారి మినీ ఆక్షన్ గురించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.